బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మండి లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలతో ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా కంగనా రాజకీయ కెరియర్, పార్టీతో సంబంధాలు, సినీ ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీకి కీలుబొమ్మని కాదని, తనకంటూ సొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీలో ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ పార్టీ గీసిన గీత దాటకుండా ఉండలేనని కంగనా తేల్చి చెప్పేశారు. నేను పార్టీ నుంచి విడిపోవాలని కోరుకోవడం లేదు, కానీ కొన్నిసార్లు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. బీజేపీ ఈ రోజు నాతో ఉంది, రేపు ఉండకపోవచ్చు. నేను 2 ఏళ్లుగా ఎంపీగా ఉండొచ్చు, కానీ ఒక నటిగా నాకంటూ 20 ఏళ్లుగా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. నా ఆలోచనలు ఎప్పుడు కూడా స్వతంత్రంగానే ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయాలతో పాటు సినిమా కెరియర్ గురించి కూడా కంగనా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఇప్పటికీ అనేక మంది దర్శకులు తనతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని, తనను అత్యంత ఆకర్షణీయమైన నటిగా చూస్తూ ఉన్నారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ నుంచి తనకు ఇంకా అనేక ఆఫర్లు వస్తున్నాయని, మంచి కథలు వస్తే వెండి తెరపై నటిగా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అయితే రాబోయే రోజుల్లో చేసే పాత్రల విషయంలో రొటీన్ హీరోయిన్ వేషాల కంటే వయసుకు, వ్యక్తిత్వానికి సరిపోయే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. బాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలు చేయడం కంటే తలైవా వంటి బయోపిక్లు లేదా డెమినేషన్ కు సరిపోయే పవర్ఫుల్ పాత్రలనే ఎంచుకుంటానని స్పష్టం చేశారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, స్టార్ హీరోల సినిమాలలో నటించడం కంటే తనకంటూ బలమైన పాత్రలు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేమని, తనకు ఎలాంటి పదవులపై టికెట్ కోల్పోతామనే భయం లేదని కంగనా పేర్కొన్నారు. తాను రాజకీయాల కంటే ముందే ఒక సృష్టికర్తగా, రచయిత్రిగా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నానని, ఆ గుర్తింపు ఎప్పటికీ చెరిగిపోతని ధీమా వ్యక్తం చేశారు.